8.5 by 8.5 సార్ ఇది. ఓకే 70 రూపీస్. పాట్స్ పెట్టండి, గ్రో బ్యాగ్స్ పెట్టండి, స్ట్రెంత్ ఉంటుంది, సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా. 12, 14, 16, 18, 20, 24. మీరు ఏ గ్రో బ్యాగ్ స్టార్ట్ చేశారో మేము అట్లా స్టాండ్ స్టార్ట్ చేసేసాం. ఏంటి 5%? ఇది సార్ మనం ఎక్స్క్లూజివ్లీగా ఇప్పుడు మాన్సూన్ కోసం స్టోర్కి వచ్చిన వాళ్ళకు ఈ యాంగిల్ స్టాండ్స్ ఉంటాయి కదా, దీని అన్నిటి మీద 5% డిస్కౌంట్ అడిషనల్ ఇస్తుంది. చూసేసి ఈ గేజ్ చూసి పట్టుకొని చూస్తే కూడా మీకు తెలిసిపోతే మన క్వాలిటీ ఎంత హెవీ ఉంటుంది. ఈ స్టాండ్ బాగా నచ్చింది నాకు. తక్కువ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు మన మొక్కలు. సాటర్డే మీరు వచ్చారంటే ధమాకా సేల్ ఉంటుంది, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇవేనా నువ్వు చెప్పిన కొత్త స్టాండ్స్? ఇవేనా? ఎస్ సార్. స్టాండ్ ఆన్ వీల్స్. వై వీల్స్ సార్? వై నాట్ వీల్స్? ఇది 6 feet సార్. దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన దానికి 8 legs వస్తాయి సార్. ఇకపై మన ఫర్టిలైజర్స్ అన్ని, బయో ఫర్టిలైజర్స్ అన్ని ఆశిష్ వాళ్ళ స్టోర్లో దొరుకుతాయి మనకి. సంపత్ సార్ వీడియో చూశాను అని వస్తారు. కొంతమంది నన్నే సంపత్ అనుకుంటారు. ఇంతకుముందు వీడియోస్లో మీకు పార్ట్స్ చూపించాం కదా, ప్లాస్టిక్ సెంటర్ ఆశిష్ వాళ్ళ స్టోర్లోవి. ఇప్పుడు వాళ్ళ స్టోర్లో ఉండేవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టాండ్స్. 70 రకాలకు పైగా స్టాండ్స్ ఉన్నాయని చెప్పారు. వాటిలో కొత్త మోడల్స్ వచ్చాయన్నారు. ఇదిగోండి ఇక్కడ క్యాస్టర్ వీల్స్ తోటి ఇట్లా మూవబుల్ స్టాండ్ మోడల్స్ ఏమున్నాయి, వాటి ప్రైస్ రేంజెస్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆశిష్ని అడిగి వీటి వివరాలన్నీ తెలుసుకుందాం. స్టోర్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే స్టోర్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా ఈ ఐటమ్స్ ఏవైనా బుక్ చేసుకొని ఇంటి దాకా తెప్పించుకోవచ్చు అండి. హోమ్ డెలివరీ ఉంటుంది పాన్ ఇండియా. హలో సార్. అగైన్ మా బ్యాగ్స్ అన్ని ఇక్కడ తెచ్చి దానికి టై చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము కస్టమర్ ఏది అడిగితే చేయాలి కదా. ఇప్పుడు మీ దగ్గర గ్రో బ్యాగ్స్ తీసుకుంటున్నారు, నాకు స్టాండ్స్ అడుగుతున్నారు. సో వై నాట్ లెట్స్ మేక్ గ్రో బ్యాగ్స్ ఫర్ స్టాండ్స్ అని అన్ని రకారంగా చిన్న 12 inches నుంచి 24 inches దాకా అన్ని సైజ్ ఆఫ్ స్టాండ్ చేశాము. ఎవ్రీ గ్రో బ్యాగ్కి సపోర్ట్ చేసేటట్టు, సూటబుల్గా ఉండేటట్టు. ఎస్. అండ్ ఈ స్టాండ్స్ మనం మామూలు ప్లాస్టిక్ ఎనీ దేనివైనా పెట్టుకోవచ్చు. ఈ స్టాండ్స్లో ప్రైస్ రేంజెస్ ఎక్కడ నుంచి ఉన్నాయి మనకి స్టార్టింగ్? సార్ రౌండ్ స్టాండ్స్లో మీరు తీసుకుంటే 39 రూపీస్ నుంచి 700 రూపీస్ రేంజ్ దాకా స్టాండ్స్ ఉన్నాయి సార్. ఇదేనా 39? ఇది 39 రూపీస్ సార్. ఓకే. ఇవి ఇంతకుముందు కొంచెం తక్కువ కాస్ట్ ఉండే. అవును సార్. ఇప్పుడు 2-3 yearsలో మనకు 35 రూపీస్ ఉండే, ఇప్పుడు 39 రూపీస్ అయినాయి. అఫ్ కోర్స్ కొద్దిగా ప్రైస్ వేరియేషన్ వస్తుంది టైంని బట్టి. ఇవి 6mm ఇవి ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు మన బేసిక్ క్వాలిటీని 8mm చేస్తాము. ఇది స్పెషల్ మీరు చూస్తున్నది 10mm రాడ్ ఉంది. ఇది 10/6 సైజ్ ఉంది సార్. ఇదేమో నార్మల్ 8.5 by 8.5 సార్. ఇది ఓకే 70 రూపీస్. 9/9 సార్. ఇవి స్ట్రాంగ్ ఉంటాయి కంపేరిటివ్. 10mm కూడా ఉంటాయి సార్. ఈ 6mm ఈ క్వాలిటీ వైజ్ కూడా చాలా బెటర్. రాడ్ కూడా దీంట్లో కూడా ఇది ఇంకా బెటర్ సార్. మీరు రిబ్స్తో తీసుకుంటే పాట్స్ పెట్టండి, గ్రో బ్యాగ్స్ పెట్టండి, స్ట్రెంత్ ఉంటుంది, సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా, బాగుంటుంది. మీ పాట్ కూడా పగలకుండా ఉంటాయి. రింగ్లో దిగితే పగులుతాయి ఒక్కొక్కసారి. ప్రైస్ ఎంత ఉందో? ఇది 110 రూపీస్. 9/9 సైజ్ 110 రూపీస్. ఇందులో మన దగ్గర స్పెషల్గా నడిచేది 2 వెరైటీస్ చూపిస్తాను సార్. మీకు ఇది 10/6 సైజ్ చూపించాను కదా, ఇందులో మీకు 12/6 కూడా బాగా పోతాయి సార్ మన దగ్గర. ఈ 12/6 ఇది 8mm రాడ్, మళ్ళీ దీనిలో 10mm రాడ్ కూడా దొరుకుతాయి సార్. ఇవి ఎక్కువ సేల్ అవుతాయండి. అంటే మెజారిటీ ఆఫ్ సైజ్ పాట్స్. ఎస్. టెర్రస్ గార్డెనింగ్ లో మనం దాదాపుగా ఇంత కూరగాయలు పెంచుకునే వాళ్ళం, ఇంత సైజ్ పాట్స్ పెడతాం కదా. ఈ గ్రో బ్యాగ్స్ కూడా 12/6. ఇందులో 12, 14, 16, 18, 20, 24. మీరు ఏ గ్రో బ్యాగ్ స్టార్ట్ చేశారో మేము అట్లా స్టాండ్ స్టార్ట్ చేసేసాం. అయితే వీటికి ప్రైస్ రేంజెస్ కానీ డీటెయిల్స్ కానీ మీరు చూడాలనుకుంటే వెబ్సైట్ ఇస్తాను, ఆశిష్ వాళ్ళ ప్లాస్టిక్ center.in లో దొరుకుతుంది. లేకపోతే వాట్సాప్ క్యాటలాగ్లో కూడా చూడొచ్చు కదా, అన్నీ చూడొచ్చు. మీకు ఇంకా అంతా మేము చూసుకోలేము వచ్చి తీసుకుంటా అంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ అండ్ విజిట్ యువర్ స్టోర్ అండ్ లిటరల్గా చూసి వాటి ప్రైస్ అన్నీ చూసి చెక్ చేసి కూడా పాట్స్ పెట్టి కూడా తీసుకోవచ్చు. మా అసిస్టెన్స్ కంప్లీట్ ఉంటుంది. మా టీం మీకు మొత్తం గైడ్ చేస్తారు. ఎట్లా కావాలి, ఎవరైనా బిగినర్ ఉంటే కూడా చెప్పడానికి ఉంటుంది. అన్ని ప్రైజెస్ చెప్పడం కొంచెం ఇబ్బంది కదా, వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పట్లేము. డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో కానీ వాట్సాప్ క్యాటలాగ్లో కానీ చూడండి. అండ్ ఆర్డర్ చేసుకుంటే కూడా మీరు స్టాండ్స్ కూడా పంపిస్తారు కదా సార్, ఎనీథింగ్ అలాంగ్ విత్ పార్ట్స్. ఎవ్రీథింగ్ మీరు మొత్తం స్టోర్లో ఏం కావాలి అన్ని చెప్పండి, అన్ని పంపిస్తాం. అండ్ ఈ స్టాండ్స్కి ఏమైనా ఉంటుందా మినిమం ఆర్డర్ ఇంత చేయాలి అంత వాల్యూ ఉంది సార్ మనకు? ఆర్డర్ క్వాంటిటీ ఏం లేదు. మీరు 1000 రూపీస్ మినిమం వాల్యూ, ఆర్డర్ వాల్యూ. అది ఏమైనా ఏ మెటీరియల్ అయినా కావాలి, ఎనీథింగ్. సార్ ఇది వన్ ఆఫ్ ద మన ఫాస్టెస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ సార్. ఇది
12x12 విత్ 10 mm రాడ్ వస్తుంది సార్ ఇది. చాలా స్ట్రాంగ్ అండ్ Yes. చాలా హెవీ అండ్ చూడండి నిలవడానికి సార్ ఏమి ఇబ్బంది లేదు. 200 kgs వెయిట్ కెపాసిటీ. డ్రమ్స్ కూడా పెట్టొచ్చేమో కదా పెట్టొచ్చు, బహుశా. డ్రమ్స్, పాట్స్, బ్యాగ్స్ అన్నిటికీ అన్ని బాగుంది. ఏం ఇరగవు కదా. లేదు సార్ 10 mm రాడ్ సార్ ఇది ఏం కదా వెల్డింగ్ అంతా పక్కా ఉంటుంది. చూడండి. ఏమైనా విరిగితే తీసుకొచ్చి మీ షాప్ లో సార్ పడేయచ్చు. మీరు మన దగ్గర తీసుకున్న స్టాండ్స్ ఉన్నాయి అనుకోండి, 6 months 1 year లో వెల్డింగ్ పోయింది, ఏమన్నా ఈ రౌండ్ స్టాండ్స్ లో ప్రాబ్లం వచ్చింది తెచ్చేయండి, రీప్లేస్ చేసి ఇస్తాం సార్. 1 year వరకు. Yes, yes, yes. షిప్పింగ్ ఎంత ఎలా పడుతుంటుంది మనకి? షిప్పింగ్ సార్ Generally. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీలో తక్కువ పడతాయి. ఇప్పుడు ఆర్టీసీ యావరేజ్ ఛార్జెస్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, చెన్నై ఏదైనా 400 to 450 రూపీస్ మినిమం ఉంది సార్. సో బెటర్ మీరు 15-20 స్టాండ్స్ తీసుకుంటే మీకు కూడా ఎకనామిక్, రైట్. షిప్పింగ్ అనేది అప్పుడు అప్పుడు తక్కువ పడుతుంది. హోమ్ డెలివరీ కావాలనుకుంటే కాస్త క్వాంటిటీ ఒకవేళ తక్కువ ఉందంటే సార్ Home డైరెక్ట్ delivery డోర్ suitable. డెలివరీ కూడా అవైలబుల్ చేయండి. అవును, నా వీడియోస్ చూసి వచ్చారా లాస్ట్ టైం స్టోర్ వీడియో? ఇప్పుడు దాకా వస్తారు సార్. అది నియర్లీ 2 lakhs ఎంతో మంది చూసారు. అండ్ ఇప్పుడు దాకా కూడా నేను సంపత్ సార్ వీడియో చూసాను అని వస్తారు. కొంతమంది నన్నే సంపత్ అనుకుంటారు. ఇది రెక్టాంగులర్ వెరైటీస్ అన్నమాట. ఎస్ సార్, ఎస్. ఇది 2 feet కదా? ఇది 2 feet సార్. 2 feet, 3 feet. అవును, ఇది ఏంటి 5%? ఇది సార్ మనం ఎక్స్క్లూజివ్లీగా ఇప్పుడు మాన్సూన్ కోసం స్టోర్కి వచ్చిన వాళ్ళకు ఈ యాంగిల్ స్టాండ్స్ ఉంటాయి కదా, దీని అన్నిటి మీద 5% డిస్కౌంట్ అడిషనల్ ఇస్తుంది. ఓకే. వీటి ప్రైజెస్ కూడా వీటి మీద రాసి ప్రతి దాని మీద రాసి ఉంటుంది. మీరు చెక్ చేసుకుంటే వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ఇది 4 feet స్టాండ్. 4 feet స్టాండ్. ఇది కూడా 4 feet. ఇది కూడా 1 feet ఎందుకు చేసినామంటే సార్ మాది హైట్ కదా, హైట్ ఉంటుంది. కస్టమర్స్ వంగలేకపోతున్నారు, బ్యాక్ క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది. క్లీనింగ్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది సార్. అండ్ ఇవి 5 feet, 6 inches అండ్ 1 feet. ఎస్ సార్. ఇదేమో 1 feet ఉంటుంది, ఇదేమో 6 inches హైట్. ఇది 6 feet సార్. దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన దానికి 8 legs వస్తాయి సార్. మీకు మార్కెట్లో 6 legs దొరుకుతాయి, మన స్టాండ్స్కి 8 legs దొరుకుతాయి. 6 feet ఉన్న వాటిలో సో బరువు ఎక్కువ పెట్టినా 300 kgs హోల్డ్ చేస్తాయి. స్క్వేర్ షేప్ స్టాండ్స్ Yes, sir. ఉంటుందా వీటికి డిమాండ్ బాగా? ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 50-60 pieces పోతాయి సార్. వెరీ గుడ్. ఇవి కూడా ఇది 1 feet స్టాండ్. 1 feet స్టాండ్ సార్. 1 feet 6 inches హైట్. 6 inches హైట్. ఇది 9 inches హైట్ సార్. అట్లా ఉన్నాయి. అండ్ వీటి మీద 10% ఆఫ్ అని పెట్టావు నువ్వు. ఎస్ సార్. సో ఎంఆర్పి మీద 10%. ఎస్ సార్. మన ప్రైస్ 445 సార్. దాని మీద మళ్ళీ కస్టమర్ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్న వాళ్ళకు అడిషనల్ 10% ఆఫ్ ఈ ఎక్స్క్లూజివ్ సైజ్ మీద ఉంది. మిగతా వాటి మీద 5% ఉంది. ఓకే. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పర్సెంట్. ఇప్పుడు మనం బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలి అండ్ అఫ్ కోర్స్ క్వాలిటీ కూడా బెటర్ ఇవ్వాలని అట్లా. లార్జెస్ట్ సైజ్ ఇది 2 feet కదా? లార్జెస్ట్ సైజ్ దీనికన్నా పెద్ద కూడా ఉంది సార్. ఇది 2 feet, ఇంకా 2.5 feet by 2.5 feet కూడా ఉంటాయి. 1 feet హైట్ వచ్చినాయి అనమాట. Yes, sir. ఇది కూడా అంతే. ఇది ఇది కూడా అంతే ఉంది. ఇది 15 inches 15 inch. సో ఇది అన్ని కస్టమైజేషన్ అడుగుతారు కదా, దాని ప్రకారం చేసి ఇస్తూనే ఉంటారు. అవును, ఇప్పుడు కస్టమైజేషన్ చేస్తారా? నాకు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి కదా, ఇంకా నాకు స్పెషల్ స్టాండ్ ఏమైనా కావాలి అంటే చేస్తారా? సార్. ఎంత ఉంటుంది క్వాంటిటీ, ఎంత చేయాల్సి ఉంటుంది సార్? 1 piece అయినా చేసిస్తాం సార్. స్టాండ్ క్వాలిటీకి ఏం డిఫరెన్స్ ఏముంటుంది మనకి బయట వేరే వాళ్ళ దగ్గర మీ దగ్గర? సార్ ప్లాస్టిక్ సెంటర్ వచ్చారంటే ఎక్స్పెక్టేషన్ హై ఉండాలి క్వాలిటీ దగ్గర, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో సింపుల్ గా డిఫరెన్స్ అయిందని అడుగుతున్నా. డిఫరెన్స్ అదే ఏంటంటే సార్, ఫస్ట్ ఏంటంటే క్వాలిటీస్ ఆర్ ప్రయారిటీ. సెకండ్ ఏంటంటే మనం 1.5 mm గేజ్ వాడతాం దీంట్లో. సో ఇది అండ్ తర్వాత రెడ్ ఆక్సైడ్వి 2 coats వేస్తాం, ఏషియన్ పెయింట్ 1 coat ఉంటాయి. సో మీరు 2-3 years దాకా దీన్ని మెయింటైన్ చేసే ఎఫర్టే ఉండదు. అండ్ గేజ్ ఎట్లా చూడాలంటే మీరు ఒకసారి పట్టుకొని చూడండి, జనరల్ స్టాండ్కి మన స్టాండ్కి ఈ డిఫరెన్స్ ఉంటుంది. చాలా హెవీ ఉంటాయి సార్. అండ్ ఈ పట్టీ సైజు చూసి కూడా మనం కొంచెం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈ ఉన్నాయి కదా ఈ మెటల్, ఈ డెన్సిటీ చూసేసి ఈ గేజ్ చూసి పట్టుకొని చూస్తే కూడా మీకు తెలిసిపోతాయి మన క్వాలిటీ ఎంత హెవీ ఉంటుందని. మంచి అంటే ఎక్కువ రోజులు ఉంటుంది. యావరేజ్గా మన కస్టమర్ 8 to 10 years వాడతారు సార్. దాని తర్వాత కూడా స్క్రాప్లో అమ్మితే కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి. లాస్ట్ టైం చేశాం సార్. ఇది 9 inches, 1 feet, 2 feet, 2 step, 3 stepలో. ఇప్పుడు మీరు వెనుక చూస్తున్నారు చూడండి, ఇవన్నీ ఇండోర్స్లో, బాల్కనీస్లో, తర్వాత డెకరేటివ్స్ లాగా వాడుకోవడానికి. ఇప్పుడు షెల్ఫ్ మోడల్ కూడా ఉన్నాయి. మీరు బాల్కనీలో చిన్న స్పేస్ ఉంది, చిన్న ప్లాంట్స్ పెట్టవచ్చు కదా. ఇది 4 shelves టైప్ ఉంది. 4 shelves, 2, 3, 4. అండ్ డెప్త్ కూడా 18 inches ఎందుకు ఇచ్చాము, గ్రోత్ అవ్వడానికి స్పేస్ ఉండాలి. రైట్, పాట్ పెట్టుకోవాలి, ప్లాంట్ కూడా Grow ఉండాలి అవ్వాలి కాబట్టి చాలా చాలా మినిమల్ స్పేస్ లో ఎక్కువ పెట్టవచ్చు సార్ దీంట్లో.
బాగుంది. దీనికి కొంచెం హుక్స్ కూడా ఇస్తే బాగుండే సైడ్. అది యాడ్ చేసేద్దాం సార్. అంతేనా? మీరు హుక్ చెప్పండి, ఏమైనా చెప్పండి, అన్ని యాడ్ చేయవచ్చు కదా. షెల్ఫ్స్ టైప్, ఇదేమో 3 షెల్ఫ్స్, ఇది 2 షెల్ఫ్స్. ఇంక ఈ మోడల్స్కి అంత ఉండదేమో కదా, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ చాలా మంది ఏంటంటే ఇట్లా మధ్యలో బుద్ధ పెట్టి పైన కింద 2 ప్లాంట్స్ పెట్టి డెకరేషన్స్ కోసం వాడుతారు కదా. ఇది కూడా 2 స్టెప్స్. ఎస్ సార్, మంచి స్ట్రాంగ్గా ఉంది, బాగుంటుంది. ఇదేమో 3 స్టెప్స్ అనుకుంటా. ఎస్ సార్, దీంట్లోనే ఇది 9 inches లెంత్ అండ్ బ్రెడ్త్లో 3 steps 2 steps. ఇది 3 స్టెప్ స్టాండ్. అండ్ కింద మంచిగా లెగ్స్కి బ్యాలెన్స్ ఉండేటట్టు ఒక పట్టీ కూడా ఇచ్చాం సార్. క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. 1 feet హైట్ ఉంటాయి సార్, సో ఎఫర్ట్లెస్గా క్లీన్ అయిపోయింది. ఇంకా హోమ్ గార్డెనింగ్ అయితే సూపర్గా ఉంటుంది. 3 feet 4 feet 5 feet 6 feet అప్ టు 6 feet సార్. వీటి మీద కూడా ఉందా డిస్కౌంట్? అవును సార్, ఈ 2 feet ఇది 2 steps అండ్ 3 steps మీద ప్రతి స్టాండ్ మీద మీకు స్టోర్ వాకిన్స్కి 10% అడిషనల్ డిస్కౌంట్ సార్. ఆన్లైన్ వాళ్ళకి లేదా? ఆన్లైన్ వాళ్ళకు రెగ్యులర్ డిస్కౌంట్ ఉంది సార్. ఇది ఎక్స్క్లూజివ్గా స్టోర్కి వస్తున్నారు, సో ఏదో మేము ఇవ్వాలి కదా. ఇక్కడ స్టాండ్స్ కన్నిటికి ఇట్లా మధ్యలో పట్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఏవైనా పెట్టుకోవచ్చు. జనరల్గా గ్రో బ్యాగ్స్ వేరే స్టాండ్స్ మీద పెడితే సెట్ అవ్వవు, ఇట్లాంటి స్టాండ్స్ మీద గ్రో బ్యాగ్స్ పెట్టుకుంటే మంచిగా సెట్ అవుతాయి. మా దగ్గర సర్క్యులర్వి 3 feet by 1 feet 4 feet by 1 feet 2 feet అట్లాంటివి ఉన్నాయి బ్యాగ్స్. ఓకే సార్, వాటికి సూట్ అయ్యే స్టాండ్స్ అడిగారు ఇప్పటి వరకు? సార్ కొన్ని అడిగారు, చేసి ఇచ్చాము కూడా. ఓకే, దీనిలో 15 inches 18 inches 2 feet కూడా ఆడతారు విత్, ఏదైనా చేసిస్తాం సార్. కస్టమైజేషన్లో ఛాలెంజే లేదు. ఒక కస్టమర్కి సార్ మేము ఆల్మోస్ట్ 10 feet లెంత్లో కూడా స్టాండ్ చేసి ఇచ్చాము. సో వాళ్ళకి పంపించడానికే మాకు పెద్ద DCM పట్టింది. అవును, వీటి ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది మనకి? ప్రైసింగ్ అంటే బేస్డ్ ఆన్ వెయిట్ వేస్తారా లేకపోతే పీస్ ఉంది సార్? వెయిట్ ఏమైందంటే మేము స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. కస్టమైజ్ చేస్తే అప్రాక్సిమేట్లీ నియర్ బై ఏముంటుంది చెప్పేస్తాం సార్. ఇప్పుడు సపోజ్ ఇది 10 inches ఉంది, ఎవరికైనా 12 inches కావాలి, ఒక 200-300 డిఫరెన్స్లో అయిపోతుంది. పెద్ద కస్టమైజేషన్కి ఎక్కువ కాస్ట్లీ ఏం లేదు సార్, జస్ట్ బేస్ జాబ్ వర్క్ ఎంత ఎఫర్ట్ పడుతుంది. ఇవన్నీ మీరు చేపిస్తారా లేకపోతే చేసినవి తీసుకొస్తారా? చేపిస్తాం సార్, ఎందుకంటే చేయిస్తే ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. తీసుకొస్తే చేయిస్తే ఏంటంటే మా సర్వేలెన్స్లో మా క్వాలిటీ మా రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వాడే మెటీరియల్ ఏంటిది అది కూడా చెక్ చేసుకోండి. అది కూడా ఎంఎస్లో, ఎందుకంటే బయట చేయించే వాళ్ళు మళ్ళీ రెడ్ ఆక్సైడ్ వేస్తున్నారా లేదా తెలియదు. ఇది మనది కాబట్టి మనం ఎవ్రీ క్వాలిటీ డిటెక్షన్ ఎవ్రీ స్టేజ్లో టెస్ట్ అయినాకనే వస్తుంది సార్. ఈ స్టాండ్ బాగా నచ్చింది నాకు, అండ్ నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మేబీ నేను ఇది తీసుకుంటే బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. దీంట్లో 2 steps లేదా? దీనిలో 2 steps ఉంది సార్, ఇప్పుడు డిస్ప్లేలో లేదు. ఇది ఎంత పడుద్ది మనకి అసలు? దీని డైమెన్షన్స్ ఏంటి? ఇది సార్ 5 feet లెంత్ ఉంది, 12 inches విడ్త్ ఉంది, అండ్ ఇది సపరేట్గా 5 feet ఉంటాయి సార్. గ్రౌండ్ 6 feet ఫ్రేమ్. దీని ప్రైస్ ఎంత పడవచ్చు మనకి? ఇది 3499 సార్. స్ట్రెంత్ ఉండాలి సార్, ఎందుకంటే ఫ్రేమ్ ఉంది కదా, స్ట్రెంత్ ఇస్తాం. అంటే ఇది అంటే ఇప్పుడు పార్ట్స్ మట్టి పెడితే కొంచెం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, స్టేబుల్ ఉంటుంది. ఈ హుక్స్ ఇచ్చారు కాబట్టి మనం క్రీపర్స్ ఏమన్నా నెట్ కట్టుకొని పెట్టుకోవచ్చు, ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు. తక్కువ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు మన మొక్కలు. అరటి తోటలు లాంటివి ఉంటాయి కదా, ఉయ్యాలు అట్లా వేసుకుంటారు, చుట్టూ ఇవి పెట్టుకుని మధ్యలో స్వింగ్ లాంటివి పెట్టుకున్న ఎంత ఎంత హాయిగా ఉంటుందో చూడడానికి. ఇవి ఎవరైనా ఆర్డర్ చేస్తే ఎట్లా తీసుకుపోవాలి? ఇంత పెద్దది లోకల్లో అయితే ప్రాబ్లం లేదు సార్, పాటర్లో పంపించేస్తాం. వస్తే మేము కూడా తీసుకెళ్తాం. అవుట్ స్టేషన్కి సింపుల్ చేసినాం సార్, ఇది అంతా డిస్మాంటలబుల్ చేసినాం. ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఇచ్చేస్తాము, ఇది రాడ్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి, దీని లోపల వస్తాయి. జస్ట్ ఒక 4 స్క్రూ ఫిట్ చేసేస్తే పర్ఫెక్ట్ సెటప్ వచ్చేస్తుంది. ఎక్స్పోర్ట్లో పంపించడానికి కూడా ఇబ్బంది ఉండదు. సాటర్డే మీరు వచ్చారంటే ధమాకా సేల్ ఉంటుంది, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇవేనా నువ్వు చెప్పిన కొత్త స్టాండ్స్? ఇవేనా? ఎస్ సార్. స్టాండ్ ఆన్ వీల్స్. వై వీల్స్ సార్? వై నాట్ వీల్స్? ఇప్పుడు చూడండి సార్, గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలా మంది నా దగ్గర కస్టమర్స్ 45 అబవ్ ఉంటారు. ఇప్పుడు నేను 30లోనే నాకు నొప్పిలు వస్తున్నాయి, వాళ్ళకి ఎంత పెయిన్ వస్తాయి చెప్పండి. అయితే వీల్స్ పెడితే మూవ్ చేసుకోవచ్చానా? యాక్చువల్లీ ఒక కస్టమర్ నాకు అడిగారు లాస్ట్ ఇయర్, బాబు నాకు జరపడానికి ఇబ్బంది అవుతుంది, ఐఎమ్ సింగిల్ విమెన్, ఐఎమ్ 67 years old. ఓకే. తన బెంగళూరులో ఉంటారు, తన కోసం చేసి ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఈసారి కంప్లీట్ అన్ని సైజెస్లో లాంచ్ చేశాను. ఇవేం వీల్స్ అంటారు? క్యాస్టర్ వీల్స్ కదా, ఇండస్ట్రియల్ గేజ్ వీల్స్ ఉంటాయి సార్. ఇవి అంటే తడుస్తాయి కదా మనం. అవును సార్.
ఎండకి పైన పెడతాం, నీళ్లు కొడతా ఉంటాం, తడిస్తే ఉంటాయా కింద? ఇప్పుడు ఈ స్టాండ్ అంటే ఇక్కడ తడిసిన ఏమైనా కొంచెం తుప్పు పట్టిన ఏం కదా, వీల్స్ కి తుప్పు పడితే విరిగిపోతాయి. ఇది ఐరన్ లేదు సార్, దీంట్లో అల్యూమినియం మిక్సింగ్ ఉంటుంది దానికోసం. వీల్స్ ఇది ఉంది కదా బాడీ, అండ్ ఈ వీల్స్ కూడా మీకు పాలికార్బోనేట్, మళ్ళీ రబ్బరైజ్ ప్లాస్టిక్ ఇది. ఓకే. సో మీకు ఏమైనా డస్ట్ వస్తే కూడా జామ్ అవ్వదు, జస్ట్ ఇట్లా తిప్పితే క్లీన్ అయిపోతుంది. వీటికి లాక్స్ కదా ఇవి? ఎస్ సార్, ఈ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ ఇట్లా క్లిక్ చేశారు, బ్లాక్ అయిపోతుంది, మీకు జరగదు. ఓకే, మనం కావాలన్నప్పుడు అన్లాక్ చేసి మనం జరుపుకొని క్లీనింగ్ అవి చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఏ సైజెస్ లో ఉన్నవి ఇవి సార్? ఇందులో అయితే ఇప్పుడు స్టార్టింగ్ సైజ్ ఇది 12x12x12 లో చేసాం సార్. ఓకే. ఇది 15x15x12, ఇది 18x18x12, మళ్ళీ 2 స్టెప్స్, 3 స్టెప్స్, 3 feet, 4 feet, 5 feet, 6 feet అన్ని సైజెస్లో విత్ వీల్స్ ఉన్నాయి. ఇంకా వేరే మన రెక్టాంగులర్ సింగిల్ స్టెప్ ఉన్నాయి కదా, కూడా ఇది ఈ పాట్స్, ఈ స్టాండ్స్ వస్తాయి కదా హారిజాంటల్ వి, రెక్టాంగిల్ వి, వాటికి మీరు జనరల్ గా అయితే ఎగ్జిబిషన్ లాంచ్ చేస్తున్నాము. కాకుండా ఏమైనా కస్టమైజేషన్ చేసేయాలంటే అది కూడా చేసేస్తాం. ఇవి ఎలా షిప్ చేస్తారు? ఇంత పెద్దగా ఉన్నాయి కదా. ఇది అయిపోతుంది సార్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇది పంపిస్తున్నాము బెంగళూరు అట్లా వస్తాయి ఈజీగా. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 2-3 ఆర్డర్స్ ఉంటాయి సార్. ఛాలెంజ్ ఉన్నాయి, బట్ ఓవర్ ద పీరియడ్ 3 years షిప్పింగ్ లో వాళ్ళు ఎత్తేస్తారుగా. మా ప్యాకేజింగ్ చూశారు కదా సార్. ఇకపై మన ఫర్టిలైజర్స్ అన్ని, బయో ఫర్టిలైజర్స్ అన్ని ఆశిష్ వాళ్ళ స్టోర్లో దొరుకుతాయి మనకి. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా మమ్మల్ని అడుగుతున్నారు తెలుసా, మీ ఇంటికి వస్తాము, మీ స్టోర్ ఎక్కడ, చూసి తీసుకుంటాం ఫర్టిలైజర్స్ అవి. మేము షిప్పింగ్ చేస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం. సో మీ దగ్గర పెట్టేస్తే అయిపోద్ది. yes sir, why not sir, మీ స్టోరే సార్, we will have space for us. yes definitely. సో ఈ ఒక్కొక్క ఫర్టిలైజర్ ఒక్కొక్క దానికోసం పనిచేస్తుంది. ఇదేమో కంపోస్ట్ త్వరగా అవ్వడానికి, మీకు కూడా ఐడియా ఉంటుంది మేబీ ఎవరైనా అడిగితే. కంపోస్ట్ చేసుకుంటాం కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, దానికి పనికొస్తుంది. అండ్ మనం ఇంకొకటి ప్లాస్టిక్లో కంపోస్టింగ్ టూల్స్ ఏమన్నా తెప్పించవచ్చు కదా, ప్లాంట్స్ రొటేటింగ్ చేసేవి. ఇంకా బకెట్ టైప్ కూడా చూస్తాం మనం. అవును సార్, అవి కూడా ఉంటే బెటర్ ఉంటుంది. వాటికి ఇది కాంబినేషన్ ప్లాన్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ స్టేజ్ లో డెఫినెట్ గా మీకోసం కంపోస్ట్ బిన్స్ తీసుకొస్తాం. నెమటోడ్స్ రాకుండా పాస్టోమైసిస్. ఎస్ సార్. ఎవరైనా రూట్ గ్రబ్స్ వచ్చాయనంటే ఇది మెటరైజం వాడచ్చు. ఓకే. రూట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా పనిచేస్తాయి. ఇదేమో క్యాటర్పిల్లర్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈ సీజన్ లో, మాన్సూన్ లో, దానికి బవేరియా వాడతాము. ఇదేమో రూట్ హెల్దీగా ఉండడం కోసం వ్యామ్. ఈ ఇండోర్ ప్లాంటర్స్ ఉన్నాయి కదా, వాటి పాటింగ్ మిక్స్ లో ఇది వాడితే మంచిది. లైట్ వెయిట్ ఉంది చూడ, ఇది జస్ట్. అవును, చాలా. వర్మిక్ లైట్ అని కూడా ఉంటుంది ఇంకొకటి, ఇక్కడ ఎక్కడ ఉందో. ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్, అండ్ ఈక్వల్ క్వాంటిటీలో సాయిల్ అండ్ కోకోపీట్ ఓకే కలిపేసి పెట్టేసుకోవడం. అవి ఇదేమో నీమ్ కేక్ పౌడరు, ఇది గ్రౌండ్ నట్ కేక్, ఇదేమో సీవీడ్. ఆయిల్ కేక్స్ ఉన్నాయి, ఇదేమో భూశక్తి అని. సాయిల్ మిక్సింగ్ లో ఇది యాడ్ చేస్తే మంచిది. వెజిటబుల్స్, ఫ్రూట్స్కి అయితే రికమెండెడ్. ఇది కూడా ఫర్టిలైజింగ్ కి. మస్టర్డ్ కేక్ ఒకటి, ఇదేమో సెసమీ కేక్, ఎప్సమ్ సాల్ట్. సో దాదాపు మీకు ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఏమో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, పురుగులు పట్టకుండా ఉంటాయి. ఎక్సిలియం వాటి సకింగ్ పెస్ట్లు పోతాయి. స్టాండ్స్ అన్ని బాగున్నాయి. ఇంకా కొత్త మోడల్స్ కూడా ఇంకా వస్తాయని చెప్తున్నారు కదా, ఎగ్జిబిషన్కి లాంచ్ చేస్తున్నాం. నర్సరీ మేళాలో కంపల్సరీ మీరు వెళ్ళి చూడండి. ఆ స్టాల్ డీటెయిల్స్ అన్నీ తను స్టాల్ పెట్టినప్పుడు నేను చెప్తాను. ఇంకా మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.